జరపడం అనేదంటే దానికి కొంచెం ఏపీకి కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, దానివల్ల ఒక మీడియా పరంగా కానీ లేదంటే ఇంకో దాని పరంగా కానీ ఏపీకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు టీజీకి ఇచ్చారు, టీజీ ఆల్రెడీ డెవలప్ అయ్యింది. ఒకటేమంటున్నారంటే అక్కడ 1000 రూపాయలు చేశారని చెప్పేసి గవర్నమెంట్ ఇక్కడ చేయలేదని చెప్పేసి ఆ ఈవెంట్ ఇక్కడ పెట్టారు అంటున్నారు సార్, దాని గురించి ఏమంటారు మీరు? 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయలు చేయలేదని పక్క పెడితే 1000 రూపాయలు చేశారు, ఓకే, ఫ్యాన్స్ వెళ్తున్నారు, వేరే వాళ్ళు వెళ్ళట్లేదు. 1000 రూపాయలు ఎవరైతే మేము పెట్టుకొని వెళ్తున్నాం అంటున్నారు బ్రో, అది మీరు వెళ్ళినా మీకు పడే బొక్కే కానీ మాకేం పడదు అది, ఓకేనా. ఒక షో 3 గంటలు ఆపుకుంటే, ఏదో అంటారు చూడు, షుగర్ ఉంటే 3 గంటలు ఆపుకుంటే 150 వస్తుంది టికెట్. మీరు ముందు వెళ్తున్నారు 1000 రూపాయలు పెట్టి. మరి మా ఇంట్లో ఉండే పొజిషన్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా మేము. మీరు వెళ్ళండి, మేము కాదను, మీకు పడే బొక్క అది, మేమేం చేయలేము దాన్ని. మీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ప్రొడ్యూసర్ గారు ఉన్నారో, మీ ఫ్యాన్స్ అనే దాన్ని క్యాష్ చేసుకున్నారు వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, మీరు దానికి స్కోప్ ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేసుకోరు ఇంకా? ఓకే సార్, అట్లాగే నిన్న స్టేజ్ మీద కత్తి తీసుకురావడం కూడా సరైన పద్ధతి కాదు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? సరైన పద్ధతి కాదంటే ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి, అంటే మామూలుగా ఒక సినిమా హీరో అయితే ఎవరు అడిగేవాళ్ళు కాదు, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి అట్లా తీసుకురావడం అనేది మేమైతే అపోజ్ చేస్తున్నామండి దాన్ని ఖచ్చితంగా. ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఏం మెసేజ్ ఇస్తున్నారు దానివల్ల? ఆయనే కత్తులు పట్టుకుంటే మిగిలిన వాళ్ళు పట్టుకోరా చెప్పండి. ట్రైలర్ బాగుంది బ్రో, నచ్చింది కానీ ఇప్పుడు ఉండే దాంట్లో ఏంటంటే, ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో ట్రెండ్, ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్తున్నారు. ఆ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే అక్కడ అంత హైప్ లేదనుకోండి, మీరు డిసప్పాయింట్ అవుతారు, ఫ్యాన్సే బాగాలేదని చెప్తారు. సో ఆ హైప్తో వెళ్ళకండి. ఫస్ట్ నార్మల్ సినిమా పరంగానే వెళ్ళండి, చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ హైప్ అనేది మీరు ఇచ్చారనుకో, బయటకు వచ్చిన తర్వాత మీరు రివ్యూలు ఇచ్చేదానికైనా బాగుంటుంది. పుష్ప రికార్డు బ్రేక్ చేస్తుందా అంటే చేయదని అనుకుంటున్నాం బ్రో, ఎందుకంటే పుష్ప రికార్డ్ అనేది 100-150తో వచ్చింది, ఇది 1000 రూపాయలతో వస్తుంది. ఆ 1000 రూపాయల దగ్గర పెడితే సంపూర్ణేష్ బాబు కూడా కొట్టగలడు ఆ కలెక్షన్స్. ఓజీనే బాగుంది. నేను చెప్పేది ఏముంది, అందరూ చూసేశారు, చాలా బాగుంది. మామూలుగా అదేదో రియల్గా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది, ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. అలాగే ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు మామూలుగా ఉండేవి, ఈ సినిమా మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఆయన యాక్టింగు, ఆయన అభిమాని చేశాడు కాబట్టి చాలా ఆయన యొక్క గట్స్ను బట్టి చాలా హైలైట్గా తీశారు ప్రతి షాటు కూడా. చాలా బాగుంది. ఇక అసలు ఎలా ఉందంటే మీకు చెప్పాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాము. సెలబ్రిటీ ఫాసులు తీసుకెళ్ళి గ్యాలరీలో అలర చేస్తుంటే అది చూడలేక మేము కూడా వాళ్ళతో కలిసిపోయాం. చిన్న పిల్లలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే నిజంగా ఫస్ట్ టైం ఒక సినిమా చూస్తున్నట్టే ఉంది, ఒక ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ని చూస్తున్నట్టే ఉంది. ఆ స్టేజీ మీద ఆ వర్షం పడుతుంటే, ఆ గొడుగులు పట్టుకుని బాడీ గార్డ్స్ వస్తూ ఉంటుంటే, గన్ను పట్టుకుని వెనకాల వస్తూ ఉంటుంటే, ఆయన కత్తి పట్టుకుని ఎదర ఓజీ జపాన్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతూ ఉంటుంటే, థియేటర్లో దాదాపు 40,000 మంది ప్రేక్షకులు, అభిమానులు, జన సైనికులు ఎలాగంటే ఓజీ రీసౌండ్ అనమాట, ఏదో ప్రళయం జరిగిపోతుందా అన్నట్టుగా అనిపించింది. చాలా ఆ వర్షంలో నేను జనసేనలో పార్టీలో ఉంటుంటాను, మేమందరం చాలామంది వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేశాము. చిన్న పిల్లలు చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అంతు చిక్కల. చిన్నపిల్లలు చూడటానికి ఏ ఫిలిమ్స్ అంటే అవి బ్లూ ఫిలిమ్స్ ఏమన్నా అయితే అనుకోవచ్చు. అది అంటారు, చూస్తుంటారు, చేస్తారు. ఎందుకంటే అది యాక్టింగ్ మూవీస్ కాబట్టి కమర్షియల్గా బాగుంటుంది, పిల్లలు చూస్తే.
రికార్డ్ బ్రేక్ చేస్తారా? కలెక్షన్లో ఇక మామూలుగా ఉండదు. ఫ్యాన్ ఇండియా కాదు, ఫ్యాన్ వరల్డే. అర్థమైందా? ఫ్యాన్ ఇండియా కలెక్షన్లు రికార్డులన్నీ తుడిచేస్తుంది 100%. అర్థమైందా? వరల్డ్ లెవెల్లో, ఫ్యాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా రేంజ్కి మరే సినిమా రాలేని పొజిషన్లో ఓజీ పక్కాగా నిలబడుతుంది. నెక్స్ట్ వీక్ లో సెకండ్ వీక్ కాంతారా 2 వస్తుంది. దాని గురించి ఏమంటారు? కాంతారా గింతారా ఇక్కడ ఉండవు, చూశారు కదా. కాంతారా అంటే నార్మల్గా వెళ్తుంది, ఒక సినిమాని అంటమని కాదు. ఈ సినిమా మాత్రం చాలా బొంబాయి బ్యాక్గ్రౌండ్లో ఒకనాడు ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఈ గ్యాంగ్ స్టార్లో కంపల్సరీ మీరు చూస్తారు. ఫైనల్ ఓజీ గురించి ఏం చెప్తారు? ఫైనల్గా ఓజీ గురించి చెప్పాలంటే, నాకు 57 సంవత్సరాలు, ఇట్లాంటి ఫ్రీ ఈవెంట్ కానీ అసలు అక్కడ జరిగిన ఎల్బీ స్టేడియంలో చూసింది కానీ నేను ఎక్కడా నా చరిత్రలో చూడలా. సూపర్ డూపర్ సూపర్, ఏదో సూపర్ 6 సూపర్ హిట్ అంటారు కదా, ఇది సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా బంపర్ హిట్, మామూలుగా కాదు. ఆ యాక్షన్ గురించి, ఆ సౌండ్ల గురించి, ఆ డైరెక్షన్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి అందరూ థియేటర్కి వెళ్తారు 100%. ఆల్రెడీ ప్రీమియర్ షో బుక్ అయిపోయినాయి, రేపటి నుంచే మేము అందరం రెడీ దానికి. అట్లా ఇంకోటి ఏంటంటే, ఆడు ఆంబోతు రాంబాబు గాడు తెలుసు మీ అందరికీ. 1000 రూపాయల ఓజీ టికెట్ అంటాడు. ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని పెట్టి 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్మొచ్చురా మీ గవర్నమెంట్ టైంలో అంటే. మీకు మీ టైంలో అలాగా, మా టైంలో ఇలాగా. ఆ సినిమాకి 5 సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తే ఎంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ లొకేషన్లు ఏంటి, వాటి యొక్క అన్నీ తెలుసుకోవాలరా. ఆ రేంజ్లో లేకపోతే అభిమానులు మేము చూస్తాం, మీకేంటి లాసు, నీకు కూడా అభిమానం ఉంటే చూడు. అంతేగాని లక్షల కోట్లు పెట్టి అక్కడ తీశారు సినిమాని. జపాన్లో తీశారు, ఫారెన్లో తీశారు, ముంబైలో ఎన్నెన్నో కోట్లు అయినాయి అక్కడ తీయటానికి. కావాలంటే చూడు, లేకపోతే మానేసేయి. అంతేగాని టైక్న ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఈ చిల్లర బిషాణాలు, చిల్లర దుకాణాలు మానుకోండి. ఎరా ఎంఆర్ఓలు విఆర్ఓలను పెట్టి టికెట్లు అమ్మిస్తారా థియేటర్లో? మీరు అమ్మించవచ్చా? మీకు న్యాయం, మాకు న్యాయం అంటాడు. పాప మా అభిమానులు ఎలా వెళ్తారు? అర్థమైందా? మానుకోండి ఇవన్నీ పిచ్చి వ్యవహారాలు.